మంచిది. నన్ను ఆహ్వానించిన దైవజనులు ప్రేమరాజు గారికి, మరి ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు, వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మీ ప్రేమకు మరొకసారి నిండు వందనాలు. మీరేందంత దిగాలుగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. నవ్వుతూ ఉండండి, దిగులుగా ఉండకండి. ఒక దినమైన ఓకే పాడుకోండి. ఒక్క పాట పాడి నేను 4 మాటలు వాక్యం చదువుతానే. మీరు ఎంత టైం వరకు వినగలరు? ఎంతమందికి వచ్చిందంటారు? ఒక దినమైన గడుచున అనే పాట ఎవరైనా నేర్చుకున్నారా? ఓకే, మంచిది. నేను అదే పాట పాడుతాను. రే బాబు, పాటల పుస్తకాలు ఏమైనా తెచ్చారా? ఒకవేళ ఉంటే మన వాళ్ళకి ఇవ్వండి. ఒక దినమైన గడుచు నేను పాడుతాను. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. నా ప్రాణమా, నా జీవమా, యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా, నా జీవమా, యేసయ్యా నీవే నా ఆధారము. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. కొంచెం లైట్ ఎక్కువ పెట్టాలి, మాట్లాడతాను. క్రీస్తులో అలసిన హృదయముతో చేరాను సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. ఏకాంత స్థలములు నీ పాదాలను చేరను, సమస్యలే సంగీతమై ఎగపాడెను స్తుతి గీతము. ఏకాంత స్థలములు నీ పాదాలను చేరను, సమస్యలే సంగీతమై
కాచుకొనగా నీ కృపయే సోపానమై బహుఖ్యాతిని కలిగించెను. కలుగులేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహుఖ్యాతిని కలిగించెను. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితం. ఒక క్షణమైన ఊహించగలనా నీ కృపలే నా బ్రతుకు. అర్థమైంది ఎవరికైనా పాట? నేను ఈ సంగీతం లేకుండా నాతో కలిసి ఒక చిన్న పల్లవి చరణం పాడతారా? పాడండి చూద్దాం. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన. ఒక క్షణమైన ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. చరణం బాగా. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి. సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. పాడతారా? ఏం పాడరా? అనండి నాతో కలిసి. అలసిన సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. ఏకాంత స్థలములు నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎదపాడెను స్తుతి గీతము. ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎదపాడెను స్తుతి గీతము. ఓకే, ఇంక వచ్చినట్టే. పాడతారా? ఎప్పుడన్నా చర్చిలో పాడతారా? పాడండి. ఓకే, హల్లెలూయా. మంచిది. దీన్ని కూడా ఆపేయండి అబ్బాయి, నాకు అంతగా గాలియం అవసరం లేదు, శబ్దం రాకుండా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియమైన ప్రభువా, నీ సేవకులని మీరు ప్రేరేపించి ఈ గ్రామస్తులను మీరు కరుణించిన ఆయన నీ యొక్క జీవవాక్యమును వినిపించడానికి నీ దాసుడు కంకణం కట్టుకున్నారు తండ్రి. మీకు స్తోత్రం. రక్షకుడా, నిన్నటి దినాన ఈ కూడికను ఘనంగా జరిగించారు తండ్రి. ఈరోజు కూడా ప్రభువా మంచి వాతావరణమునిచ్చి అయ్యా నీ ప్రజలను మీరు నడిపించుకొని నీ సంకల్పంలో ఉన్న వారిని మీరు రక్షించడానికి మీరు ఈ సభలు జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి నాయన. అలుపుడును ఎన్నిక లేని వాడును ధూళి లాంటి నన్ను బలపరచండి. కృపతోను పరిశుద్ధాత్మతోను నింపి ప్రభువా నీ పిల్లలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అసలు ఆపేసేయలేనా? ఏం కాదు, మీకు ఏమి లేవుగా. హల్లెలూయా. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలు రండి. మరి దేవుని మాటలు మన జీవితానికి ఎంతో మేలు చేస్తాయండి. చూడండి, కొన్ని మాటలు, మనుషుల ద్వారా వచ్చే కొన్ని మాటలు చాలా ప్రభావితం చేస్తాయి మనల్ని. కొందరు మాట్లాడితే చచ్చిపోవాలనుకున్నాడు బ్రతకాలనిపిస్తుంది. మాటలో అంత పవర్ ఉంటుంది. కొందరు మాట్లాడితే నిండు ప్రాణాన్ని తీసుకోవాలని కూడా అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అవును కదా? కొందరు మాట్లాడితే కోపం వచ్చినోడికి శాంతం వస్తుంది. శాంతమూర్తి కూడా కొందరు మాటలు వింటే తనబుద్ధి. అవునా? మాటలో అలాంటి ప్రభావాలు ఉంటాయి. మరి మనుషుడు, దేవుడు పుట్టించిన మానవుడి మాటకే అంత శక్తి ఉంటే, శక్తి గల దేవుని మాటకి ఇంకెంత విలువ ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆ మాట లేక, ఆ వాక్యానికి లోబడక ఎన్ని జీవితాలు ఈ రోజున పతనమైపోతున్నాయో తెలుసా? నిజంగా చెప్పాలంటే ఒక మానవుడి పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు ఉంటాయండి. దావీదు ఒక మాట అన్నాడు, ప్రభువా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటన్నిటిని వివరించి చెప్పాలనుకున్నా అవి నా లెక్కకు మించినవి అన్నాడు. కొంతమంది జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పటికీ ఆ దేవునికి దూరమై వారిష్టానుసారంగా బ్రతకడానికే ప్రాధాన్యత ఇచ్చి, వారికి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకొని ఇష్టమైన ఆలోచనలు కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా వారి జీవితం వ్యర్థపరుచుకుంటున్నటువంటి వారు ఉన్నారు. చివరికి అటు ఇటు తిరిగి చూసేసరికి వయసు అయిపోయిందిలేండి, ఇక కదలలేరు, చేయాల్సింది కూడా ఏమీ చేయలేరు. చూస్తాని ఎందుకు పనికి రాకుండా కాటికి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో దేవుని మాటకు కానీ మనం లోబడగలిగితే దేవుడు చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తాడండి. మహిమగల కార్యాలు జరిగిస్తారు. కొన్నిసార్లు మనం దేవుని మాట విననప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించడం, బుద్ధి చెప్పడం, అవసరమైతే శిక్షించడం కూడా జరిగింది. అవును కదా? ఏది దేవుని స్వాధీనములో ఉంటే, దేవుని స్వాధీనములో లేనిటువంటి వాడికి అసలు ఆ శిక్ష కూడా రాదు, డైరెక్ట్ అసలైన శిక్షకే వెళ్ళిపోతాడు. మీరు గమనిస్తే, నేను ఈరోజు వాస్తవంగా నేను వేరే సిద్ధపడి వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో తలంపిస్తే అవే 4 మాటలు మీకు చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. ఇవి నా మాటలుగా తీసుకున్నప్పుడు మీకే ఉపయోగం ఉండదు, కానీ దేవుని మాటలుగా తీసుకోండి. వాస్తవంగా మీరు చాలాసార్లు వాక్యం వింటున్నారు కదా, మీరు కొత్త వాళ్ళేం కాదు. వాక్యం వింటున్నప్పుడు ఎందుకని కొన్ని జీవితాలు ఫలించవు అంటే, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏమిటంటే, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడితే ఆ పక్షులు ఎత్తుకొని పోయినాయి, కొన్ని విత్తనాలు ఆ రాతి నేలను పడినవి బాగానే మొలిచింది, కానీ ఆమె ఏంటి అప్పుడే నిద్రపోయింది. నాకు అర్థం లేదు. ఇప్పుడు నిద్రకు కూడా పద్ధతి ఒక పాడు ఉండాలి కదా. కాసేపు ఒక అరగంట ఇంతవరకు నిద్రపోవచ్చు కదా. ఇప్పుడు నేను కాదంటాను, నా ఎదురుంగు కూర్చొని అసలు మొదలు కూడా పెట్టలేదండి, నేను అప్పుడే నిద్రపోతుంటివి. అందుకని కాదు, భర్తల చేతిలో తన్నులు తింటారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏదో చదువుతుంటే వీళ్ళు అశ్రద్ధగా వింటే ప్యాట్ని జరుపుతాడు ఒక్కొక్కడు. నువ్వు నా మాటలు ఎందుకు వింటావే అని. అవునా కాదా? ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత కుంకుపాట్లు పడ్డ ఒక ధర్మం, ఒక న్యాయం ఉంటుంది. ఇప్పుడే పట్టుకొని నిద్రపోతుంటే నేనే అట్లా వదిలేయొచ్చేళ్ళే. ఇప్పుడు అదే కదా చెబుతున్నాను. కొన్ని విత్తనాలంట రాచి నేలను పడి అవి త్వరగానే మొలిచినవి, కానీ ఎండ వచ్చేసరికి త్వరగానే ఎండిపోయిందట. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడినవి అయ్యాం
ముళ్ళ పొదలో చావో బ్రతకో కానీ ఫలించవు. అక్కడి నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళవు. కొన్ని విత్తనాలు మంచి నేలలోనూ పడి 30 60 ఏంటి అలా అడావుడి ఏంటి అబ్బాయి? కాసేపు వాక్యం వినండి అయ్యా. మార్తమ్మ పనులు మానేసి హల్లెలూయా తర్వాత చూద్దురు కానీ రా. వాక్యం అయిపోయిన తర్వాత లేదంటే ముందు చూసుకోండి, వినండి. కొన్ని 100 ఫలించింది అట. ఇవి అర్థం కాక యేసు ప్రభు శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఏంటి ఈ తువాను ఉపమానం మాకు అర్థం కాలేదని అడిగారు. ఇక్కడ గమనిస్తే విత్తనం ఒకటే, విత్తనములో జీవం ఉంటుంది, దాంట్లో మార్పేమీ ఉండదు. నేలలో 4 రకాలైన నేలలు ఉన్నాయి, 4 రకాల భూములు కనిపిస్తాయి అక్కడ. త్రోవ పక్కన రాతి నేల, ముళ్ళ పొదలు, మంచి నేల. చూసారా? ఇక్కడ కూడా విత్తువారు దేవుని వాక్యం వెదజల్లుతున్నప్పుడు మీ జీవితాలు కూడా 4 రకాలుగా ఉంటాయి. 4 హృదయాలు, 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఇక్కడ. దీని అర్థం ఏమిటని యేసు ప్రభు వారి శిష్యులు అడిగినప్పుడు ఆయన దాని వివరణ చెప్పారు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి అని చెప్పారు కదా. ఆకాశ పక్షులు అనగా దురాత్మలు. ఎవడైతే వాక్యమును అశ్రద్ధగా వింటారో, ఏమండి, శ్రద్ధ లేకుండా, లెక్క లేకుండా వింటారో, వారు ఫలించకుండానట్లు, వారు రక్షింపబడకుండానట్లు, వారి జీవితాలు బాగుపడకుండానట్లు దుష్టుడు వచ్చి వాక్యమును ఎత్తుకొని పోతాడు అని చెప్పాడు. అంటే వాక్యము నీలోకి వచ్చినప్పుడు నీ స్థితిగతులు మారుతుంది. వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు దైవజనుడు. నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది అంటాడు. అది నాకు తెలివిని ఇచ్చిందంటాడు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా చావాలి అంటే వాక్యము నీలో రాకూడదు. నువ్వు బాధల్లోనే కుళ్ళి కృషించి నాశనం అవ్వాలి అంటే వాక్యము నీలోకి రాకూడదు. నీవు తెలివి లేని దద్దమ్ము అవ్వాలంటే వాక్యము నీలోకి రాకూడదు. నువ్వు తెలివైన వాడిగా, జ్ఞానవంతుడిగా ఉండాలంటే వాక్యము నీలోకి రావాలి. నీవు నీ బాధలలో నెమ్మది పొందాలంటే వాక్యము నీలోకి రావాలి. నువ్వు నిత్య అగ్నిగుండమనే నరకమును, ఆ 2వ మరణాన్ని తప్పించుకోవాలంటే వాక్యము నీలోకి రావాలి. అలా వస్తే నువ్వు బాగుపడతావనే సంగతి తెలిసిన వాడు అశ్రద్ధ కలిగిన వాడి జీవితంలో నుంచి వాక్యమును ఎత్తుకొని పోతాడు. దొంగ విలువైన దాటిని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు సాతానుడు వాక్యమును ఎత్తుకొని పోతాడు. వాక్యపు విలువ నీకు తెలియదు కానీ వాక్యపు విలువ. ఇగో నాకు కొన్ని ముఖాలు కనపడుతున్నాయి. ఏ ముఖాలు? ఇక్కడ దెబ్బకు పోయింది ఆమె నిద్ర, ఆమెకు వచ్చింది. ఈ సైతాన్ గాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు అంటారు. హల్లెలూయా. వినండి, నీ జీవితం బాగుపడకుండా ఉండడానికి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కొంతమంది ఉన్నారే, రెండవది వాళ్ళు కఠినమైన హృదయం. అది వాక్యం వింటారు, బాగానే త్వరగా ప్రభులోకి వచ్చేస్తారు. వాక్యం నిమిత్తమై ఒక గద్దింపు, ఒక బుద్ధి, ఒక శ్రమ, ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే ఏంటి పాస్టర్ గారిని చూస్తే నాకు మండిద్దమ్మాయ, ఏంటి నా ముఖాలు చూసి చెబుతాడు ఆయన వాక్యం. నన్ను అనరులేదు, ఎందుకంటే మీకు నాకు సంబంధాలు లేవుగా. అర్థమవుతుందా? నేనేదో ఈరోజు వచ్చాను. మీకు ఇప్పుడు ఎంతమంది భార్యలు ఉన్నారో అయ్యగారులకి నాకు తెలుసా? మీ ఊరు వాళ్ళకి తెలిసింది. ఏమి ఎంత గద్దరదో, భర్తకి అన్నం పెట్టకుండా చీపురు కట్టను తన్నే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇది తెలుసుకొని పాస్టర్ గారు ఏమైనా మాట్లాడాడంటే ఎవరితో చెప్పింది నా గురించి అని అలిగి వెళ్ళిపోతుంటారు కదా. చూడు, సరి చేసుకోవడానికి బదులు చిచి పరిశుద్ధాత్మ దేవుడు నాతో హెచ్చరించాడు, మాట్లాడాడు, నా బ్రతుకును మార్చుకోవాలనుకునే దానికి బదులు ఫీల్ అయ్యేటువంటి వారు ఇది ఒక బ్యాచ్. ఇది కఠినమైన హృదయం. కల్వారిలో యేసు చిందించిన రక్తము యొక్క విలువని ఎరగని కఠినమైన హృదయం. ఇది కృతజ్ఞత లేని హృదయాలు. ఇదొక బ్యాచ్. 3వ బ్యాచ్ ఏంటంటే పొరపాటున సంఘాన్ని విడిచిపెట్టరాళ్ళు. ఫలింపు ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, వాక్యం ఉండదు. ఏమండి, 4 ఆత్మలు సంపాదించరు, సేవకు ఉపయోగపడరు.
ఏమండి, ఏ మాత్రం ఇంత పెద్ద మహత్తరమైన కోటాలు పెట్టినా రూపాయి బిల్ల కూడా ఇవ్వదు, ఒక్క కాయ కూడా రాదు లోపల నుంచి. కావాలంటే వాళ్ళకి మళ్ళీ అన్నం దండగా. ఏమనుకోద్దమ్మా, స్తోత్రం చెప్పాలి ఒకసారి. 2 చేతులు చెప్పగలరా? వినండి మీరు జాగ్రత్త. ఎందుకు ఉపయోగపడనటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది, అది ఉపయోగం లేనటువంటిది. ఇంకా కావాలంటే ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని ఐవిక విచారము చేత ధనామోసములో అణచివేయబడతారట వారు. ఇది నిష్ఫలమైన జీవితమే. ఫలభరితమైన జీవితం ఏమిటంటే మంచి మనసుతో వాక్యముని విని. ఏ మనసు కావాలి చెప్పండి? వాక్యం వినడానికి ఏ మనసు కావాలి? మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించుకున్నవాడు 30 60 100 ఫలిస్తాడు. ఓకే, ఇప్పుడు మంచి మనసుతో వాక్యం వినాలనుకున్నటువంటి వారు చేతులు ఎత్తండి. అబ్బా, నిండు వందనాలమ్మా. మరి దాని ధరమండి ఏంటది? ఇందాక నీకు వచ్చిందే అది. ఏందో ఈ పాడైన నిద్ర వస్తే పోదు, ఊపిస్తూ ఉంటుంది, మందు తాగిన ఊపించినట్టు. సరే, ఒక చిన్న వాక్యం చదువుతానే. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట ఉందమ్మా. నా కుమారుడా, ప్రభు చేయ శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. చాలు, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇదేంటండి విచిత్రమైన మాట ఇది అన్న. బైబిల్లో ఆయన్ని ప్రేమిస్తే, నన్ను ప్రేమించు వారిని నిన్ను ప్రేమిస్తానన్నాడు, నన్ను గణపరచు వారిని గణపరుస్తానన్నాడు. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏమిటంటే, తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు, తాను ప్రేమించే వారిని దండిస్తాడట. తనను ప్రేమించు వారిన, తాను ప్రేమించే వారిన? మీకు అర్థమైందా? తనను ప్రేమించువారు ఉన్నారు, తాను కాదు, తాను ప్రేమించువారు అంటే దేవుడు ప్రేమించిన మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఓకే, ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుని బలిగా ఇచ్చినంతగా ప్రేమించాడు. ఇంకెంతకంటే గొప్ప ప్రేమ ఏముంటుంది? దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించాడు. అంటే దేవుని ప్రేమలో ఎక్కడ లోపం లేదు. మరి అదేంటండి? దేవుడు ప్రేమిస్తే ఆ వ్యక్తులను ఎందుకు శిక్షిస్తాడు? ఏంటి పరిస్థితి అంటే, ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉంటే అలా చేస్తాడేమో. లేదు అంటే ఆయన మాట, ఆయన ప్రేమేమో విపరీతంగా ఉంటుంది నీ మీద. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. మీ అమ్మ, నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మని నీకు మొక్కుబడి చేసుకుంది. నిన్ను, నా బిడ్డని ఇలా పెంచుతాను తండ్రి. ఏది సమూయేలుని అన్నా ఎలాగూ మొక్కుబడి చేసుకుందో నిన్ను కూడా అలాగే చేసుకుంది. నువ్వేమో పెద్ద అయిన తర్వాత ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే మీ అమ్మ చెబుతుంటే, తినడానికి త్రాగడానికి ఎదవేశాలు వేయడానికి బాగా మరిగావు. ఏమనుకోద్దే, హల్లెలూయా చెప్పగలరా? నీ వయసు ఏమో త్వరగా అయిపోతుంది. అప్పుడే 25 అయిపోయినాయి, అప్పుడే 30 అయిపోయినాయి, అప్పుడే 35 అయిపోయినాయి, అప్పుడే 40 వచ్చేస్తున్నాయి. మీ అమ్మ మొక్కుబడి చేసుకుంది, మీ అమ్మమ్మ మొక్కుబడి చేసుకుంది. సరే, వీళ్ళందరూ మొక్కుబడి చేసుకోపోయినా దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళికతో భూమి మీదకు పంపించాడు నిన్ను. నువ్వేమో పుట్టడానికి క్రైస్తవ పుట్టకు పుట్టావు. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు అనుకున్న కార్యాలు నెరవేర్చబడకుండానే చచ్చేటట్టున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చేతగానటువంటి వాడు అవ్వాలా, నిన్ను ప్రయోజకునిగా మార్చాలా? నీకు అర్థం? హల్లెలూయా. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. లెక్చరర్స్ ఏం చేస్తారు? మాస్టర్లు ఏం చేస్తారండి?
వాడు సావాడు తెచ్చాడంటారా? రేయ్ రాత్రి 9 గంటల దాకా కూర్చోండి అంటాడా? ట్యూషన్ పెడుతున్నాను, ట్యూషన్ వేయండి అంటాడా? ఎందుకు? ఇంకా 4 నెలల్లో పరీక్షలు ఉన్నాయి. నీకేం తూ అంటే తారాట్లేదు, తా అంటే తూ రావట్లేదు. ఎదవల్లారా, రాత్రి 10 గంటల దాకా విడిచిపెట్టిన మిమ్మల్ని అంటాడా? దానికి అమ్మా నాన్న ఏంది మా అబ్బాయి రాత్రి 10 గంటల దాకా ఉండాలా అంటారా? అందరూ రే పోయి సావరా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఇంకో పోతావు అంటారా? అందరా చెప్పరంటమ్మా. టైం దగ్గర పడే కొలది నీ బ్రతుకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదే. అవునా కాదా? నువ్వు ఎప్పుడు పోయే రోజులు దగ్గర పడుతున్నాయి, ఇంకెప్పుడు నీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా నీ పట్ల, దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా, ఎప్పుడు నెరవేర్చబడింది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు అప్పుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకోక మునిపే దేవుడికి నా పట్ల ఈ ఉద్దేశం ఉంది. ఎందుకంటే దేవుని సేవకుల ద్వారానో, మీ అమ్మ ద్వారానో, భార్య ద్వారానో, అక్క ద్వారానో, చెల్లెల ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా, పరిశుద్ధుల ద్వారా నీతో మాట్లాడతాడు. కానీ నువ్వు అలివిగావు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒక ప్రయోజకునిగా మార్చడానికి, ఒక గొప్ప స్థలంలో నిన్ను ఉంచడానికి దేవుడు జోక్యం చేసుకోవాలి. ఆయన జోక్యం చేసుకోక మునిపే మనంతటికి మనం గ్రహిస్తే ఎంత ధన్యులమో. హల్లెలూయా. మీకు అంటే మనుషులందరూ ఏడలో ఉంటుందా, కొందరు ఏడలా ఉంటుంది, కొందరు ఏడలా ఉంటుంది అంటాను నేను. ఎందుకంటే నా తండ్రి చేత ఒకనొక కృపను గ్రహింపబడకపోతే ఎవడను నా యొద్దకు రాడు అంటాడు. ఇంకా చెప్పనా, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే నిత్య నరకానికి కూడా నిర్ణయించబడ్డారు. కోళ్ళుందా నీకు? నీకు కోళ్ళుందా? నువ్వేనా కదా? కోడలు ఉందా అసలు? లేదా? అందుకు అంత హ్యాపీగా నిద్రపోతున్నావు. అందుకమ్మా అంత హ్యాపీగా నిద్రపోయేది. నేను ఏందా నిద్రపోతున్నావు, చర్చికి వచ్చి అనుకుంటున్నాను. కోళ్ళు ఉంటే నా తండ్రి అవుతాయా అనేది. హల్లెలూయా. కోడ లేకపోవటం హ్యాపీగా నిద్రపోతుంటే బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అత్తలేనమ్మ కూడా ఉత్తమురాలంటగా. అత్తలు లేని కోడలు చూడండి, వాళ్ళు ఏం మాట్లాడతారో. ఏంది అత్తను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదేనా నువ్వు నేర్చుకుంది అంటారు. నీకుంటే తెలిసింది అప్పుడు. ఏమనుకోద్దమ్మా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అరిసెలు వండుకున్నారా? పిండి మరాపిచ్చారా లేదంటే దంచి వండుకున్నారా? పిండి దంచారా? పిండి కొట్టలేదా? అరిసెలు వండారు కదా. అరిసె బాగుంటుందా? నాకు తెలిసి ఈ ఎదవ స్వీట్లు రాకమనుకు సూపర్ స్వీట్ ఏదైనా ఉందంటే అది అరిసె. మన పెద్దలు తిన్నారు స్వీట్లు అవి. అనారోగ్యం లేని స్వీట్లు అవి. పిల్లలు తిన్నా జలుబు చేయదు అది. అరిసెలు పిల్లలు తిన్నా జలుబు చేయదు. అంత మంచి స్వీట్. ఎందుకంటే బెల్లం పాకం బట్టి చేస్తారు దాన్ని. ఇంచుమించుగా కాస్త కూస్తో షుగర్ ఉన్నాడు మరి 5-6 తిండి పోతాడు, కానీ ఒకటి తినొచ్చు. ఎందుకంటే ఏం కాదు, ఎందుకంటే బెల్లంతో చక్కగా చేసినటువంటిది కాబట్టి. ఈ ఎధవా స్వీట్లన్నీ వచ్చి పోయే రోజులు దగ్గర పడ్డాయి మనుషులకి. ఆ రోజుల్లో ఆ స్వీటు అదే అరిసెలు బెల్లం బియ్యంలో నుంచి కదా చేస్తారు. బియ్యమే, కానీ ఆ బియ్యంలో బెల్లం కలుపుకొని తింటే ఎట్లా ఉంటుంది అంటారు? అరిసెలాగా ఉంటుందా? చండాలంగా ఉండదు. దాన్ని ఏం చేస్తారంటే అరిసెని అన్ని బియ్యం పుట్టినట్టు అయ్యి పుట్టినవి, కానీ ఈ బియ్యాన్ని ప్రత్యేకపరుచుకొని అందులో ఉన్న రాళ్ళు ఏరి గాలించి, అవును కదా బియ్యం గాలిస్తారా? బియ్యం గాలించి శుభ్రంగా కడిగి ఒక 2 రోజులో 1 రోజున్నరో నానబెట్టినప్పుడు భలే ఉంటుంది. స్టార్టింగ్ చల్లగా ఉంటుంది వాతావరణం. తర్వాత వడకట్టి రోట్లో వేసి 2-3 రోకలతో దంచుతుంటే ఒక రకంగా ఉంటుంది.
అవునా? దంచుతారు కదా. దంచేటప్పుడు ఎందుకు నన్ను దంచుతున్నారనే సంగతి దానికి తెలియదు. నాకు తెలిసి ఆ బియ్యాలు ఏడుస్తాయేమో అనుకుంటున్నాను. మిమ్మల్ని దంచినప్పుడు మీరు ఏడవరు. ఈ దంచుడికి తట్టుకోలేక వాటినేమో రోకళ్ళతో దంచుతున్నప్పుడు మనకేమో ఏదో ఒక శ్రమో, కష్టమో, నిందో, బాధో, అప్పులో, సమస్యలో ఇలాంటివి వస్తున్నాయప్పుడు ఎందుకు వస్తున్నాయో కూడా మనకు గ్రహింపు రాదు. కానీ ఒకటి మాత్రం అనుకుంటాం, బుద్ధిమంతులైతేనేమో సరి చేసుకుంటారు, బుద్ధిహీనులైతేనేమో దేవునికి దూరం అయిపోతారు. అలాగే ఈ దంచుతున్నప్పుడు కొన్ని ఎగిరి రోటి మీద పడతాయి, కొన్ని రోలు దాటి కూడా కింద పడతాయి. ఇక్కడ గమనిస్తే రోటి మీద పడినటువంటి వారిని ఒక అక్క అక్కడ ఉండి ఎగదోసింది కదా. రోలు దాటిన వాటిని కూడా ఎగదోస్తారా? తెల్లారి పొద్దున ఊడ్చి దెబ్బలు పోయటానికి పనికొస్తాయి. రోటి మీద పడిన వాటిని ఎగదోసేటువంటి వాడే దైవజనుడు. ఓర్చుకోండమ్మా, ఈ శ్రమ తర్వాత దేవుడు మేలిస్తాడు, ఈ కష్టాల తర్వాత దేవుడు కార్యాలు జరిగిస్తారని ఎగదోసేవాడు ఎవరో? చర్చికి ఆగిపోయి అలిగి మా వల్ల కాదు, నీ శ్రమలకు తట్టుకోలేమని వస్తే ఆగితే పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చి ఎగదోసేవారే దైవజనుడు. అవునా? స్తోత్రం చెప్పాలి. దంచిన తర్వాత అంతే వదిలిపెడతారా? ఏం చేస్తారు? ఇంకొక జల్లెడ పట్టింది. చెత్త ఏమైనా ఉంటే, పొలుకేమైనా ఉంటే, గరుకేమైనా ఉంటే జల్లెడ పట్టాలి. ఈ జల్లెడ ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా మీకు? సాతాను చేతిలో ఉంటుంది జల్లెడ. పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి జల్లించ కోరుకున్నాడు అంటాడు. చెత్త జల్లెల్లో మిగిలిద్ది, పనికిరానిది జల్లెల్లో మిగిలిద్ది. పనికొచ్చేది ఆ బెజ్జాల్లో నుంచి కిందకెళ్ళి పడాల్సిన దగ్గర పడింది. అవును కదా? అంటే ఆ శ్రమల్లో ఆ చిన్న ఇరుకు మార్గంలోనికి ప్రవేశిస్తాం, తగ్గింపు వస్తుంది, వినయ విధేయతలు నేర్చుకుంటాం, బుద్ధిమంతులం అవుతాం. ఆ రంధ్రములో నుంచి మనం కిందకి దూరేంత వరకు ఆయన దంచి జల్లిస్తారు వాళ్ళు. ఆ రంధ్రాల నుంచి, ఆ జల్లెల నుంచి కింద పడిన తర్వాత తినేస్తారా? ఈ లోపల బెల్లం పాకం పడతారు శుభ్రంగా. మీకు అర్థమవుతుందా? బెల్లం పాకం బట్టి ఆ పాకం బాగా ముదురు పాకం అయ్యేంత వరకు నీళ్ళల్లో పల్లెం లేసి అలా కొడితే టంగు మనాలి. ఆ పాకం అయిన తర్వాత శుభ్రంగా ఒక కుండలో వేసి ఈ పెద్ద గంటో తెడ్డో ఏదో తీసుకొని బాగా ఎనిపేసి సలిబిడిలాగా చేసి సలసల కాగుతున్న నూనెలో వెయ్యాలి. స్తోత్రం చెప్పాలి. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత దాన్ని తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుంది. ఎంత టేస్ట్ అది! పెద్ద పెద్ద రాజులు అరిసెలే తిన్నారు, చక్రవర్తులు అరిసెలే తిన్నారు. మీకు తెలుసా? స్తోత్రం చెప్పాలి. వాళ్ళు కొన్న స్వీట్లు అవి. అలాగనే మనకు ఉపయోగపడేటువంటి ఆ సృష్టికర్త అయిన దేవునికి ఉపయోగపడాలంటే మనం కూడా దంచబడాలి, జల్లించబడాలి. సలసల కాగుతున్న పరిశుద్ధాత్మ అగ్ని లాంటి శ్రమలోనైనా ఏంచబడాలి. ఇదొక నేను ఉదాహరణకి చెబుతున్నాను. మీలో చాలా మందికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నయ్య, మరి నాకు ఎందుకు ఇన్ని శ్రమలో ఇన్ని కష్టాలంటే నేను ఎందుకు వస్తున్నాయో ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్తలో ఒక కుటుంబాన్ని మీ ఎదుట ఉంచుతాను నేను. స్తుతి చెప్పగలరు ఒకసారి? 11వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి చదువుతున్నాను, వినండి. అతని అక్క చెల్లెలను ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇంకా 4 కూడా చదువున్నాను. యేసు ఇది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు,
గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చేదనను. యేసు మార్తను, ఇక్కడ యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. స్తోత్రం చెప్పగలరా? ఇదిగో గట్టిగా చేతులు చెప్పండి, వినాలి. మీరు కానీ నిద్ర ముఖాలు ఎక్కువ కనపడి అనుకోండి, నేను త్వరగా ముగించేసిన దాన్ని నేను వెళ్ళిపోతానే. నేను చాలా దూరం వెళ్ళాలి కదా. మరి మీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నాకు ఎందుకమ్మా, నాకు మాత్రం ఎందుకమ్మా? హల్లెలూయా చెప్పగలరా? నిజంగా మా కొంతమందిని చూస్తే మా చర్చి వాళ్ళకి అంత అభినందించాలనిపించింది. మీలాగా ఎవరో ఎక్కడ సామాన్యంగా అసలు ఆల్ నైట్ కూడా నిద్ర అలా అనేవాళ్ళు 1000 మందిలో ఒకళ్ళు కూడా కనపడరు. స్తోత్రం చెప్పాలి. నాకు ముఖాలు కనపడుతుంటాయి కదా బాయ్, స్తోత్రం. మరి మీరేందమ్మా దానికి అలవాటు పడి వచ్చారా ఏంటి? నాకు అర్థం కాదు. వచ్చిన దగ్గర నుంచి దాని పేరేంటి అబ్బాయి? ఆ క్వార్టర్లో సగం ఏంటి? 90 ఏది అంటారు కదా. 90 వేసుకున్న వాళ్ళు చూసినట్టు. హల్లెలూయా. ఏనండి జాగ్రత్తగా. తన అక్క చెల్లెలు ఒక కబురు పంపించారు, ప్రభువా నీవు ప్రేమించేవాడు రోగి అయి పడి ఉన్నాడని చెప్పారు. ఎవరికి రోగం వచ్చింది? ఇదిగో లాజరు తెలుసులే మీకు. ఎవరు ప్రేమించిన వాడికి రోగం వచ్చింది? దేవుడు. నువ్వు ప్రేమిస్తావే, నువ్వు ప్రేమించి మంచి ఒలివా నూనె తీసే ఫ్యాక్టరీ ఇచ్చావు, బాగా డబ్బులు సంపాదించాడు. ఆడే మావాడు, మా బెదరు, ఆడికి రోగం వచ్చింది ప్రభువా. మీరు ప్రేమించి ఒలివా తోటల విస్తారముగా పండేటట్లు మంచి వర్షములు మంచునిచ్చావే, ఆడు మావాడు ఉన్నాడే, ఆడికి రోగం వచ్చింది. నువ్వు ప్రేమించి వాడి ఆస్తిని పెంచావు, నువ్వు ప్రేమించి గుడిసెలో ఉండే మావాడికి ఎదవకి ఇప్పుడు మంచి బిల్డింగ్ ఇచ్చావే, వాడికి వచ్చింది రోగం. నువ్వు ప్రేమించిన తర్వాత వాడికి 5 ఏళ్ళు 5 ఉంగరాలు పెట్టి ఇది లోపల దీంట్లో ఏదో వేస్తాడు, చైనేసి 3 గుండీలు తీసి తిరుగుతున్నాడే, అదే నువ్వు ప్రేమించేవాడు, వాడికి వచ్చింది రోగం అని కబురు పంపించాడు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ఆ ప్రేమించినోడు 4 రోజులు ఆయన లేట్ చేసేసరికి చచ్చాడు. దేవుడు పట్టించుకోవడం లేట్ అయిందో చస్తాం. హల్లెలూయా. నీకు అర్థమైందా? నువ్వు ఎగస్ట్రా చేసావనుకో, దేవుడు పట్టించుకోవడం ఆగాడనుకో, చైన్లు పోతాయి, ఉంగరాలు పోతాయి, గుండీలు కావాలని తీస్తున్నావు కాదు, గుండీలు లేని చొక్కా ఉంటుంది నీకు. వినాలి, దేవుడు నిన్ను ఎప్పుడైతే పట్టించుకోడో, దేవుడు నిన్ను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తాడో, అప్పుడు నీ స్థితి మారిపోయింది, నీ పరిస్థితులు తారుమారవుతాయి. చచ్చిపోయాడు. ఇక్కడ ఇంకా స్పష్టంగా రాయబడి ఉంది, మార్తను మరియను కూడా దేవుడు ప్రేమించాడు. అంటే ప్రేమించిన ఆ కుటుంబంలో శవం వెళ్ళింది. ఆయన ప్రేమించిన కుటుంబంలో రోగాలు, ఆయన ప్రేమించిన కుటుంబానికి దుఃఖం, వేదన. ఈయనకు రోగం వచ్చి మూలుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా? ఇంటికి వచ్చి పొల్లపోట్లు పొడుస్తారా లేదా? ఏందో యేసు ప్రభు వారు కూడా మీ ఇంటికి వస్తాడుగా, మీరు కూడా నాటుకోళ్ళు పోటుకోళ్ళు తెగ పెట్టేవాళ్ళుగా రోజుల్లో. ఏందమ్మా మీకు ఎందుకు వచ్చింది ఈ రోగాలు అనే బ్యాచ్ ఒకటి ఉంది, సైతాన్ బ్యాచ్ ఇది. ఎందుకంటే వాడు నేరాలు మోపడం వాడికి తెలుసు. మరి పైపెచ్చి ఇంకేమంటారు తెలుసా? మీరు మరి ఆయనకి కబురు పెట్టలేదా అంటే, పెట్టామమ్మా, ఆయన కూడా కబురు పెట్టామమ్మా అంటే, మరి మీ దగ్గరికి ఎందుకు రాలేదు? ఏందో లేదు, తినేటప్పుడు తింటారు కానీ అవసరమైనప్పుడు పట్టించుకోరు. ఈ పాస్టర్లో మీరు మాట్లాడుకుంటారు కదా, దెప్పిపోవడంలో మీ తర్వాతనే కదా. ఇది ఒక పెద్ద బ్యాచి.
వాళ్ళు అన్నట్టుగానే, వాళ్ళు ఎగతాళి చేస్తున్నట్టుగానే పుట్టి కింద వచ్చాడండి. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నిందించారో వాళ్ళే వచ్చి పాడిపట్టి అతను తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో పెట్టాల్సి వచ్చింది. చూడండి, సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇంతకీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నిన్ను అవమానాలు పాలు చేయడం న్యాయమేనా? ఏటమ్మా చెప్తున్నాను. 4 రోజుల తర్వాత వచ్చాడు ఆ ఊరికి. అప్పుడు పట్టించుకుంటున్నాడు. అప్పుడు వచ్చి ఎక్కడున్నాడు, ఎక్కడ పెట్టారు అంటాడు. వీళ్ళంటారు, ఈ బురతకు వాళ్ళు ఇంకా అంతా అయిపోయిన తర్వాత పట్టించుకున్నా ఏమొచ్చిందండి యేసు ప్రభు. ఇదే కదా మన వాళ్ళు అంటారు. ఆయన బతుకున్నప్పుడు వచ్చినా బాగుండేది, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏడి అంటే కుళ్ళిపోయాడు. మరి దేవుడు పట్టించుకుంటే కుళ్ళినోన్ని కూడా బాగు చేయగలడు. చప్పట్లు కొట్టు ఒకసారి. దేవుడు పట్టించుకుంటే చితికిపోయిన జీవితాలను కూడా కట్టగలడు. నాశనం అయిపోయారు, ఇక లేవరు పైకి, ఇక వాడి జీవితం వేస్ట్ అనుకున్నటువంటి వాడిని దేవుడు పట్టించుకుంటే క్షణాల్లో లేపగలడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన పట్టించుకోకపోతే ఎంత నాశనం అవుతాడో, ఆయన పట్టించుకుంటే ఎంత అట్టడుగులో ఉన్న దేవుడు పైకి లేపుతాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? ఎవరి గురించి చెబుతున్నాను? లాజరు గురించి కాదు, సృష్టికర్తల గురించి. స్తోత్రం చెప్పాలి. ఎవరో ఆయన పట్టించుకున్నాడో నీ స్థితి మారినట్లే. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇంతకీ ఆ ఊరొచ్చి వాళ్ళు చెప్పి ఏడుస్తున్నప్పుడు మార్చా మరీలు ఏడుస్తుంటే ఈయన కూడా ఏడ్చేశాడు. అది విచిత్రం. ఈయన కూడా ఏడ్చేశాడు. బ్రతికిస్తాననే సంగతి ఆయనకి తెలుసు. ఆయనకి అంత సామర్థ్యం ఉన్న సంగతి ఆయనకి తెలుసు. ఇంక చేయి దాటిపోయితే ఏడవచ్చు. ఆ చేతిలో కూడా ఏమలేదు, మార్చా అని ఏడితే ఒక లెక్క ఉంది. బ్రతికిస్తాననే సంగతి ఆయనకి తెలుసా తెలీదా? మరి ఎందుకు ఏడ్చాడు? మీకు అర్థం కాలేదు. చేతకాకి ఏడ్చాడా? ఎందుకో మీకు చెప్పనా? స్తోత్రం చెప్పనా? మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని మాట వినకపోతే బెయ్యి 4 వేస్తారా కదా? వాళ్ళు అన్ను బట్టి నాకు ఎడుతాడా? గోడ అన్నట్టుండి చేస్తుంటాడా? అప్పుడు ఇక రా స్నానం చేపిస్తారా అంటావా? అడి చొక్కా ఇడిస్తావా? బాత్రూంలో తీసుకెళ్తావా? వాడు చొక్కా ఇడవగానే వాతలు కట్టుంటాయా? ఆ వాతలు చూసి నువ్వు ఏడుస్తావు. మీరు గమనించారా? నువ్వు దెబ్బలు తల్లి చచ్చిపోతావు లేరా? ఎందుకు గుట్టావు చెప్పు. ఎందుకు కొట్టావు? చెప్పిన మాట వినడాడు. వాడి పట్ల తల్లికున్న ఉద్దేశం వేరు, వాడు ఎదవ చేస్తున్న పనులేమో వేరు. తన్నాలా తన్నొద్దా చెప్పరేంటమ్మా? చన్నిన తర్వాత ఈ తల్లి ఏడుస్తుందంటే చంపాలని కొట్టిందా, కొట్టాలని కొట్టిందా? ప్రేమతోనే వాడిని కొట్టింది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మీరు ఎంతసేపు బైబిల్లో చదివినా యేసు లాజరుని ప్రేమిస్తాడు, యేసు మార్తను ప్రేమించాడు, యేసు మరియని ప్రేమించాడు. మరియ యేసును ప్రేమించినట్లు కానీ, లాజరు యేసును ప్రేమించినట్లు కానీ కనిపించింది. ఇది అన్యాయం కదా? మీకు అర్థమవుతుందా? దేవుడు నన్ను ప్రేమించాడంటావు పాస్టర్. నిన్ను ప్రేమిస్తేనే మీ తల్లి గర్భములోనికి 50 లక్షల శుక్ర కణాలు ప్రవేశిస్తే 49,90,000 ఇంకా లెక్కేసుకోండి. ఒక్క శుక్ర కణానికి నీకు జీవం ఇచ్చాడు దేవుడు. ఆ మనిషివే నువ్వు, నేను కూడా. మనకి ఎన్నో వ్యాధులు సంభవించేవి చిన్నప్పుడు. పోలియో రాకుండా నిన్ను కాపాడా? నీకు వాంతులు విరోచనాలు అయిపోయి కడుపు ఇంతలా ఉబ్బిందా? నీకు ఉబ్బిందా? హాస్పిటల్లో జాయిన్ చేశారా? పోయేదానివేనా? దేవుడు అప్పుడు కూడా బ్రతికించాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. ఇప్పటికీ దేవుడు నీకు చక్కటి భర్తనిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు.
నీ కడుపులో బిడ్డలను ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక ఇల్లునిచ్చాడు, ఒక స్థితిగతులు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడికి చూడండి, మీరు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకోవడానికి నీ ఊపిరితిత్తులకు తగిన శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు గాల్లో ఆక్సిజన్ తెలుసా? ఇప్పుడు మనం ఫ్యాన్ పెట్టుకోకపోయినా బ్రతుకున్నాం. హల్లెలూయా. తెలుసా? అంటే నీ ఊపిరితిత్తులు దీన్ని ఫిల్టర్ చేసి, ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఫిల్టర్ చేసి తీసేసుకుంటున్నాయి, నీ బ్లడ్లోకి పంపిస్తున్నాయి, నీ మెదడుకి పంపిస్తున్నాయి. ఎక్కడ ఆక్సిజన్ తగ్గితే ఆ పార్ట్ పడిపోయింది. నీకు అర్థమవుతుంది కదా? అదేంటి, ఆ కరోనా వచ్చిన టైంలో ఎందుకు అనుకున్నారు అందరు అన్నది? ఎందుకు అనుకున్నారు? ఆక్సిజన్ లేక. ఎందుకంటే ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి. కిడ్నీలు చెడిపోయినటువంటి వాడికి వారానికి 2 సార్లు డయాలసిస్ చేస్తే కానీ దేవుడి విలువ తెలిసింది వీడికి. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడో నాకు అంటాడు. రోజుకి 6 సార్లు వెళ్తున్నావు అమ్మా పాస్ పోయటానికి. దేవుడు చేసిన మేలు కాదు, ఏమనుకోవద్దు అబ్బాయి. అర్థమవుతున్నా బ్రదరు? నా మాటలు ఎలాగా ఉంటాయి. నీకు 2 కిడ్నీలు ఉన్నాయి, నువ్వు తగాతాడుతున్నా, నిద్రపోతున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నీ మా టెక్స్మో కంపెనీ మోటార్ కొనండి, ఇది గ్యారంటీ. మా కుమార్ పిస్టన్ పంపుని కొనండి అని చెబుతున్నారు కదా. ఇది 3 సంవత్సరాలు ఆగిన తర్వాత, ఎప్పుడు ఆగిందో తెలీదు, 3 సంవత్సరాలు ఆడిన తర్వాత నువ్వు తగాతాడి అంటున్నా కానీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది అమాయకురాలు. నువ్వు నిద్రపోతున్నావు, అన్నం తింటున్నా, ఏది చేస్తున్నా. ఈ మోటార్ 3వ నెలలో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా అది ఆడుతూనే ఉంది. అందుకు మన భోగాటాలన్నీ సాగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? మనం అనుభవిస్తున్న ప్రతి భోగమునకు దేవుని ప్రేమ మనకై ఉంది కనుక బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పగలరా? ఏ పార్టీ వాడు నీ గుండె నాడుతాడు? చెప్పు ఒకసారి, చెప్పు. సీరియల్ ఉందని చర్చికి మానేస్తున్నావే. ఏ సీరియల్ హీరోయిన్ వాళ్ళు కూడా హీరోయిన్ అంటారా? వాళ్ళు ఏమంటారు అబ్బాయి? పాత్రధారులు. వాళ్ళు హీరోయిన్ కాదు వాళ్ళు. మరికి వాళ్ళకి అభిమానం ఉంటుందంట కదా. మన మధ్య ఎక్కడికి వెళ్ళినా ఏందమ్మంటే ఇదేంటి దీపం, ఏం దీపం? కార్తీక దీపం అని. అంటే నేను ఈ మధ్య ఆ అమ్మాయిని అసలు ఎవరు ఈ కార్తీక దీపం అంటే, ఒక అమ్మాయి నల్లగా నాకంటే కలర్లో ఉంది. అవును కదా? ఈ అమ్మాయి చూశాను సెల్ ఫోన్లో, సీరియల్ కాదు, ఆ అమ్మాయి ముఖం చూసా. మీకు చూస్తున్నారు ఇప్పుడు? వస్తుందా ఇప్పుడు కూడా? అయిపోయింది అబ్బాయి. ఓకే వినండి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సొమ్ము ఎవరిది? దేవుడిచ్చింది. కిడ్నీ, గుండె, లివరు, ఏమండి మనకున్న అవయవాలు ఎవరిచ్చింది? సోకు ఎవరిదే? మంది. అవును కదా? ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి ఎంత భారమో, ఎంత. దయచేసి గమనించండి. ఒక్కొక్కడు మాటలు చూస్తుంటే భలే ఘోరం అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చి, అమ్మా మరి మనం సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. వెళ్ళారు. ఇప్పుడు రాయి తొలగించండి అన్నాడు. రాయి తొలగించమంటే మార్త అంటది, ప్రభువా ఇప్పుడు 4 రోజులు కుళ్ళిపోయాడు, వాసన వచ్చింది అన్నాడు. వాసన వచ్చిందనే సంగతి నాకు కూడా తెలుసున్నా. ఆ రాయి దొర్లించండి అంటే 4 కుర్రోళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ. గబగబ వెళ్ళి దొర్లించారు. దొర్లించిన తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. ముఖముఖాలు చూసుకున్నారు అందరూ. అంటే ఇప్పుడు పిలిస్తే వస్తాడా అని. ఏమన్నా తాగుబోతే ఎంకన్న బాబు అనుకున్నావా? పిలిస్తే రాకపోవడానికి. సృష్టికర్త పిలిచిన వెంటనే లేచి వచ్చేసాడు. అంటున్నా బయటికి లేచి వచ్చేసాడండి. అసాధ్యం అనుకున్నది సాధ్యపరిచాడు. ఇప్పుడు అసలైన సంగతి నెరవేర్చబడింది. ఇక్కడ 3 విషయాలు గ్రహించాను నేను. ఈ అబ్బాయి బ్రతికిన వెంటనే ఆ ఇంట్లో కృతజ్ఞతా ప్రార్థన కూడికి పెట్టుకున్నారు. యేసు ప్రభువుని ఆయన శిష్యుల్ని పిలిపించి. మీకు ఎప్పుడైనా మేలు జరిగితే కృతజ్ఞతా ప్రార్థన కూడికలు పెట్టుకుంటారా? పెట్టుకునే వాళ్ళ చేతులు ఎత్తండి. పెట్టుకుంటారా?
అబ్బా పర్వాలేదే వాళ్ళు పెట్టుకున్నారు ఇంట్లో. ఈ కృతజ్ఞత ప్రార్థన కోడికలో 3 కార్యాలు నేను గ్రహించాను 12వ అధ్యాయంలో. ఫస్ట్ ఇక్కడ నేను త్వరగా 3 మాటలు చెప్పేసి ముగించేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే, దేవుని ప్రణాళికలు ఎలా నెరవేర్చబడతాయి ఒక మనిషిని జీవితంలో, ఎందుకు శిక్షిస్తాడు. ఆయన ప్రేమించే కుమారుని శిక్షించాడని కదా ఇప్పుడు చదువుకున్నాం. ఆయన ప్రేమించే కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? సరదా కొరక, నేనున్నాను అని చెప్పుకోవడానికి కానే కాదు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని దేవుడు శిక్షించడు. అలా శిక్షిస్తే ఎందుకు ఆయన ఏడుస్తాడు? ఉద్దేశపూర్వకంగా తల్లిని కనుక తన్నాలని తండ్రిదా, తండ్రిని కనుక నా కొడుకుని తన్నాలని తంతాడా? లేదు కదా. ఏదో ఆయనకు ప్రణాళిక ఉంది. ఇప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, ఇక్కడ గమనిస్తే మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల ఎంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. కొట్ట చప్పట్ల కొట్ట ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు గ్రహించాను. ఏమిటంటే, ఫస్ట్ లాజరు యేసుతో కూడా కూర్చున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరితో కూర్చున్నాడు? యేసుతో కూర్చున్నాడు. బేతనియాకి పలుమార్లు ప్రభు వచ్చాడు. ఏనాడైనా లాజరు యేసయ్య దగ్గర కూర్చున్నాడా? చెప్పరేంటండి? కూర్చోమని తన అక్క చెల్లెలు చెప్పలేదా? చెప్పుంటారా? చెప్పారు. కూర్చోలా మనోడు. ఎందుకు కూర్చోలేదంటే బిజీ, అన్నిటిలో బిజీ. చర్చికి వెళ్దామనేసరికి ఫ్రెండ్ ఫోన్ వస్తుంది, బిజీ. చాలా బిజీ మనోడు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా చాలా బిజీగా ఉంటాడు. గుట్టుక్కుని ప్రాణం పోతే బిజీ అంత ఏమైంది? చెప్పరేంటండి? నీది ఎవడకు పని ఉంటుందిగా? ఏ ఫ్రెండ్కు పని ఉంటుందమ్మా? మన ప్రాణం పోతే ప్రాణమును కాపాడేవాడికి అసలు ఎన్నో స్థానం ఇస్తాడో కూడా వీడికే తెలీదు. ఎప్పుడంటే, నేను కిస్మిస్ కొత్తానులే, రే ఏట్ల పండుగ వస్తుంది అప్పుడు వస్తానని చెప్పు. వీడు రాకపోతే చర్చిలో ఆగిపోతున్నాయి. ఏస్ట్ పండుగకి ఎవరి కోసం వస్తావు? ఎవరి కోసం వస్తావు? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైతే తన జీవితంలో ఒక శ్రమ వచ్చిందో, ఒక కష్టం వచ్చిందో, అప్పుడు తన ప్రాణం యొక్క విలువ తెలిసింది, నిత్య జీవం యొక్క విలువ తెలిసింది, ప్రభు యొక్క విలువ అతడు గ్రహించాడు. ఆ ఒక్క దెబ్బకి, ఆ ఒక్క శ్రమకి తన మారు మనసు పొంది యేసుతో కూడా కూర్చున్నాడు. బిజినెస్ పక్కన పెట్టాడు, ఫ్రెండ్స్ను పక్కన పెట్టాడు, లోకాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎవరు తన జీవితంలో ముఖ్యం? యేసు ముఖ్యం. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ యేసుతో కూర్చున్నాడు. రేపు పొద్దున ఎక్కడ కూర్చుంటాడు? పరలోకంలో ఆయనతో కూర్చుంటాడు. అవునా? మరి ఇక్కడ యేసుతో లేనటువంటి వాడు అక్కడెక్కడ కూర్చుంటాడు? మీకు అర్థమవుతుంది కదా బ్రదర్? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి ఎక్కుతాడా? అదే దెబ్బ తగలక ముందు మారు మనసు పొందితే లాజరు ఎంత బాగుండేదో అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. అమ్మ చెప్పినప్పుడు, అక్క చెప్పినప్పుడు, భార్య చెప్పినప్పుడు, భర్త చెప్పినప్పుడు, అన్నదమ్ములు చెప్పినప్పుడు, యేసు దగ్గరికి రండిరా, నా మాట నండి బ్రదర్ అని వస్తే కొళ్ళిపోయే స్థితికి వచ్చేవాడు కాదు కదా. ఆ నరక వేత అన్నిటికంటే బాధ ఏమిటంటే, ప్రాణం పోయేటప్పుడు ఎక్కువ మనిషి బాధపడతాడట. మీరు గమనిస్తే చూడండి, మానసికంగా బాధపడతాడు, శారీరకంగా బాధపడతాడు. మానసికంగా ఎందుకు బాధపడతాడంటే, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా కుటుంబం ఏమైందో మానసికంగా కృంగిపోతాడు.
ప్రాణం పోయేటప్పుడు ఒక మనిషి చూశారు ఎలా తన్నుకుంటాడో, గిలగిల తన్నుకుంటాడు, ఆడిస్తుంటాడు. చూసారా, మీరు గమనించారా? అంటే విపరీతమైన బాధ అనుభవించి చచ్చిపోతాడు మానవుడు. ఇది అనుభవించిన తర్వాత అప్పుడు మారు మనసు పొందాడు అతను. నీకు నాకు ఆ కర్మ రాకుండానే సువార్త ద్వారా దేవుడు రక్షించాలని ఆయన చల్లని వార్త మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు మారితే ఎంత ధన్యుడువో. స్తోత్రం చెప్పగలవా? ఈ కోటాలు ఎందుకు సరదాగా పెట్టుకోవడానికి, భజన చేసుకోవడానికా? భజన చేసుకోవడానికండి? నువ్వు మారాలనే కదా, నీ కొరకే కదా. క్రీస్తు నీ కొరకు తన ప్రాణము నర్పించింది ఎందుకు? దాని విలువ తెలుసా నీకు? నువ్వు నరకములో కూర్చోకుండా ప్రభుతో కూర్చోవాలని, ప్రభుతో కూర్చోవాలని. నరకానికి వెళ్తే ఎవరు చూసి వచ్చారు పాస్టర్ గారు? ఎవరు చూసి వచ్చారు? గాలిలో గాలి, ధూళిలో ధూళి. మరి పిచ్చోడా, నీకు అర్థం కావటల్లా. ఒక పాలిథీన్ కవరు మనం కోడి మాంసం తెచ్చుకుంటామే కొట్టుకెళ్ళి, పాలిథీన్ కవరు 500 సంవత్సరాలు ఉంటుందట భూమిలో పాతి పెడితే. మరి ఇంత తెలివైనటువంటి నీ ఆత్మ గాలిలో గాలి, ధూళిలో ధూళ. ఎవడు చెప్పాడు? ఒకడు సాక్ష్యం చెబుతున్నాడు, వినండి. తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, లాజరు అక్కడ సుఖపడుతున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ అద్భుతమైన విషయాలు మీరు గమనించండి. ఇక్కడ ఈ యాతన పడుతున్నాడు, నీళ్లు అడిగాడు. నీళ్లు అడుగుతున్నాడంటే ఆకలి ఉంది వాడికి, మంచి నీళ్ళు అవుతున్నాయి. సురుకు తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఆకలి కూడా తెలుస్తుంది. ఎక్కడ? నరకములో. కానీ నీళ్ళు దొరకు, ఆహారం దొరకదు, బాధ పోదు. మీరు గమనించారా? ఉన్నాయి కానీ పోయే పరిస్థితులు అక్కడ లేవు. ఇంకో మాట చెప్పనా, అతడు మాట్లాడగలుగుతున్నాడు. నరకంలో ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పనా, అతడు చూడగలుగుతున్నాడు. చూపు ఉంది, కళ్ళజోడు కూడా లేదు అక్కడ. మీరు అనుకుంటున్నారేమో యాతనే, ఆకలే, రోదనే, మాటే, చూపే. ఇంకా చెప్పనా, గుర్తుపట్టగలుగుతున్నాడు. అబ్రహామును గుర్తుపట్టాడు, లాజరును కూడా గుర్తుపట్టాడు. ఇంకా చెప్పనా, గతకాలం భవిష్యత్తు కూడా తనకు గుర్తుంది. నాకు 5 సహోదరులు ఉన్నారంటున్నాడు. అర్థమవుతుందా? గాలిలో గాలి, ధూళిలో ధూళి కలిసిపోవు. అందుకు అంత వేతనకరమైన స్థితి నుంచి నిన్ను నన్ను విడిపించి తనతో కలిసి కూర్చుండబెట్టడానికి ఆ కల్వారి శిలువలో దిక్కులేనటువంటి వాడై సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు ఆకాశమునకు భూమికి మధ్యలో పడింది. ఎందుకో తెలుసండి? లాజరును తనతో కూర్చుండబెట్టుకున్నట్లు మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చోబెట్టుకోవడానికి. ఇది ఆయన ప్రణాళిక. ఫస్ట్ స్తోత్రం చెప్పాలి. రెండో విషయం చెబుతారు. ఇక్కడ అక్క చెల్లెలిద్దరు విషయం చెప్పారు కనిపిస్తుంది. లాజరు, మరియా, మార్త ఉపచారం చేసింది. మరియా ఆయనను ఆరాధించింది. అచ్చా జటమాసి అనేటువంటి సేరున్నర ఎత్తుగల ఒక అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలకు పూస్తే ఆ ఇల్లు అత్తర వాసనతో సువాసన వస్తుంది. ఇల్లు సువాసన అంటే మంచి సాక్ష్యం, మంచి సమాధానం, మంచి ఆశీర్వాదం వచ్చింది ఆ ఇంటికి. స్తోత్రం చెప్పాలి. ఈ ఆశీర్వాదమునకు, ఈ సాక్ష్యానికి, ఈ దీవెనికి కారణం ఏమిటంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు క్రమమైనటువంటి పని చేశారు. ఒకటి, ఆమె ఉపచారం చేస్తుంది, అంటే పరిచర్య చేస్తుంది. ఈమె ఆరాధన చేస్తుంది ప్రభు పాదముల దగ్గర కూర్చొని. అంతకుముందు ఆ ఇంట్లో ఆ సమాధానం లేదు. ఇద్దరు దేవుడు నమ్ముకున్న బిడ్డలే. మీరు లూకా సువార్త 10వ అధ్యాయం 39, 40, 41 వాక్యాలు చూస్తే ఆ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు ఈ అక్క చెల్లెలకి అస్సలు మాటలు లేవు. నీకెలా తెలుసు పాస్టర్ గారు? వాళ్ళ ఇంటికి వెళ్ళావా? చెబుతాను నేను. ఇప్పుడు మార్త వంట చేయాలి, మరియా యేసయ్య దగ్గర కూర్చోవాలి. సరే, ఏదో ఆమె పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, వంకాయలు తరగాలో లేదంటే రొట్టెలు చేయాలో ఏదో చేయాలి. ఇదిగో ఇప్పుడు న్యాయమేగా నిద్రపోవడం నీకు క్షేమం కాదు. స్తోత్రం చెప్పగలరా? ఇందాక అరగంట తర్వాత నిద్రపోమంటే చూసే తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పగలరా? ఓ, ఆ టైం అయిపోయింది, నిద్రపోవచ్చని. అవునా? లాస్ట్లో పాలచరణ పాడుతాండే.
వినండి, 2 మాటలు తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆ వంట చేసేది చేసుకోరాదా, లేదంటే ఒకవేళ చేయాలంటే గట్టి కాబోచే ఏ మరియా లోపల పిలుచుకొని ఏదో పని చేయించవచ్చు కదా. వచ్చిన మనిషి ఏమంటుందో తెలుసండి, ప్రభువా నీకు చింత లేదా, దాన్ని పిలవచ్చు కదా అనిందట. అంటే అసలు ఈ మనిషికి మర్యాద తెలుసా? ఫస్ట్ భోజనాన్ని పిలిచింది ఎవరు? ఆమె. ఆయన ఎవరు అసలు? మహోన్నతుడు. ఆయన నీడబడితేనే బాగుపడిపోతారు, ఆయన ఉమ్ము తగిలితే బాగుపడిపోతారు, ఆయన వస్త్రం పడితే బాగుపడిపోతారు. వేల మంది ఆయన్ని వెంబడిస్తారు. మహానుభావుడు, మహోన్నతునికి. అంతేనా మాట్లాడడం? కొంతమందికి అస్సలు నోరు కుదరదమ్మా తల్లులారా. ఏం పాటర్ గారు మీరు పొద్దున వస్తా అన్నారు, ఇప్పుడు వస్తే అట్లా పాటర్ గారు అంటారా అబ్బాయి? ఆయన సంగతి నీకు తెలుసుగా, ఆయనకి బాగా ఎక్కింది అసలు నీ మీద. ఏమెక్కింది? మర్యాదలు లేదు సార్. దైవజనుడని, దేవుని ప్రతినిధి అని కాస్త మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ముందు వెనక ఏముండదు. పాటరు ఇటు కాదు ఎటు మాడతారు. పాస్టరా నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, పాస్టరేనా ఇది అటు ఇటు కానీ బ్యాచ్ అనుకుని నాకు వెంటనే అర్థమైపోయింది. అవును పాస్టర్నే బాబు. నీకు చింత లేదా ప్రభువా అని అంటదే. మరి పైపెచ్చు వాళ్ళ చర్చిలో పరిచారకురాలు. సరే అవును, పని ఉన్న మనిషిలా మార్తను మరియని పిలవచ్చు కదా. ఈయన్ని పిలుస్తుందంటే నీకు చింత లేదా, దాన్ని పంపించవచ్చు కదా అంటే దాని అర్థం ఎక్కదేళ్ళ మధ్యలో మాటలున్నాయా? చెప్పరేంటమ్మా? పైపెచ్చి వీళ్ళిద్దరు భక్తులేగా మీలాగా. స్తోత్రం చెప్పాలి. పాటలు పాడతారు కదా, భక్తులైతే పాటలు పాడతారు కదా, చర్చికి వస్తారు కదా, కానుకలు పడతారు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అత్త కోడలు ఒకే చర్చికి వస్తారు. అత్త ఒక పాట పాడింది, కోడలు ఒక పాట పాడింది. కొన్ని చర్చిల్లో పాడతారా? పాడరా? అత్త కోడలు మాట్లాడుకుంటారా? భక్తులు తోడు కోడలు ఒకే చర్చికి వస్తారు. ఒకరికొకరు ఎదురు పెడితే చూడాలి తుఫానే. అవునా? కొంతమంది అందరు కాదు కొంతమంది తోడు కోడలు అక్క చెల్లిలాగా ఉంటారమ్మా. స్తోత్రం చెప్పండి ఒకసారి. వదిన ఆడబిడ్డలైతే ఇక మూరుగులతోనే తగాతలు. చూశారులే సంబడం. అవును కదా? ఒకే చర్చికి వెళ్తారు వీళ్ళు. దేవుడు చూస్తున్నాడు, ఆయన వీళ్ళిద్దరిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సమాధానపరచడం ఎలా? ఇప్పుడు ఆమె పని ఆమె చేస్తుంది, ప్రభుని ఆరాధించే పని. ఏం పని ఏం చేసుకోవాలి కదా. కోటి ఇరుబొట్టికి వచ్చి దాన్ని వచ్చి నా పని చేయమను, నేను వెళ్ళి దాన్ని పని చేస్తానంటాను. కుక్క పెత్తనం తెలుసా? ఇప్పుడు నిన్నారా మీరు? కుక్క పెత్తనం గాడిదంటే తెలుసా? తెలిసిన చేతులు ఎత్తండి. ఏం తెలుసు? ఒక సాకలు ఆయనకి ఒక గాడిదను కుక్క 2 ఉన్నాయంట. ఎందుకంటే ఒకటేమో బట్టలు మోసుకుని వెళ్ళడానికి గాడిద, ఆయన ఊళ్ళోకి అది సాకిరంకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కాపలా ఉండటానికేమో కుక్క. ఈ రెండింటి సాయంత్రానికి ఒక గొడవ వస్తుంది. ఎందుకంటే సబ్బా అని కూర్చుంటుంది గాడిద. దానికి వెళ్ళి చూసి అది సబ్బ అంటే సబ్బ నీకెందుకు, ఇది ఏమంటుందంటే అబ్బో ఎరగబడిచినట్టు ఇక్కడ అనిద్ది. ఈ కుక్క ఊరుకుంటుంది. కుక్క కదా, నోరు ఊరుకోదు. అది వెంటనే దానికి ఒక్కరోజు పోయి నీకు తెలిసిద్ది, నడ్డి ఇరిగిద్దాం అనుకున్నాము అనేది గాడిద. అవును కదా? మీరు కూడా మాట్లాడుకుంటారు కదా. ఇంటి దగ్గర ఉన్న మనిషి, పొలం వెళ్ళిన మనిషి, ఏమేదో ఆమెదో పెద్ద సాకిరి చేసినట్టు, ఏమేదో చేయలేనట్టు ఇట్లా మాట్లాడుకుంటారు కదా. అందుకని అట్లాగే వీళ్ళిద్దరు గొడవ వచ్చి రేపొద్దున్న నా మూట అయిపోయాను, నీకు అప్పుడు అర్థమైద్ది అంటే రేపొద్దున కాపలాగా అయిపోయాను, నీకు అప్పుడు అర్థమైద్ది అన్నారు. సరే చేస్తాను బో అనుకొని పొద్దున్నే ఒకదానికోటి మాట్లాడుకొని ఆ మూట దీని బుధాన్ని వేసుకొని, అదేమో ఇంటి దగ్గర కాపలా ఉంది. ఏంటది? గాడిద. కుక్క ఏమో మూట వేసుకొని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఈ కుక్కకి దాని చేత కుక్కలు ఎదురైంది.
కుక్కకి దాని జాతి కుక్కలు ఎదురైతే అడుగు కూడా ముందుకైంది. అర్థమవుతుందా? ఈ మూటను అక్కడ పడేసి వాటితో కలిసి వెళ్ళిపోయింది. మనల్ని కూడా చాలా మంది పైన అరే పొలం వెళ్ళరా అంటే ఈడి బేవర్స్ కుక్కలు కానీ ఎదురుపండి అంటే ఆ రోజు సినిమాకి వెళ్ళిపోతాడు పైన అక్కడ పడేసి. ఉన్నారా మీ ఊళ్ళో? ఎందుకు లేరు? ఎందుకుంటారు? మొత్తం మీద అది అలా వెళ్ళిపోయేసరికి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా చూశాడు సాకలైనా. పాపం బట్టలు ఉతికి ఎండబెట్టి ఇస్త్రీ చేసి ఎవరి బట్టలకు ఇవ్వాలి కదా. ఇదేమో కుక్క ఎక్కడ పడేసిందో. సాయంత్రానికి రైతులు తిడతారు కదా. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వద్దామని బయలుదేరేసరికి ఈ లోపల ఈ గాడిద ఎప్పుడు కుక్క ఉండేది గాడిద పడుకొని ఉంది ఇంట్లో. చూశారు నలుగురు దొంగలు. ఏంటి కుక్కలేదు ఈరోజు అనుకొని వచ్చి దాని ఎదురుగానే తాళం పగలు కొట్టి ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ దోసుకొని వెళ్తుంటే గాడిద ఏం చేసింది అంటారు? కరిసిద్దా పొడిసిద్దా? చెవులు దాడిచ్చడం తప్ప అలా చూస్తుంది. ఏంటో నాకు భయపడరని శుభ్రంగా మూట కట్టుకొని వెళ్ళిపోయారు. లోపల ఇల్లు దోచుకోబడింది. యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చిన తర్వాత ఇల్లు పోయింది, బట్టలు తిరిగిపోయింది. ఇప్పుడు అడిగాడు, ఏయ్ గాడిదా పొద్దున్న బట్టలు ఎందుకు తేలేదు అని అడిగాడు. కుక్క నా పని చేస్తానంటే చెయ్యమని చెప్పాను. ఎంత విధేయత వచ్చిందో. కుక్కను గట్టిగా కదిలితే నువ్వు చేస్తానన్నావంటే చేస్తానన్నాను. మరి తేలేదే మూట. మా జాతి కుక్కలు ఎదురైతే ఆడితో కలిసి వెళ్ళాను. ఇది ఒకదాని పని ఒకటి చేయటం వలన నష్టపోయింది ఎవరు? యజమానుడు కర్ర తీసుకొని రెండింటికి బడిత పూజ చేశాడట. మీలో కూడా ఎవరి పని వాళ్ళు చేయకుండా ఒకరి పని ఒకరు చేయాలని చర్చిల్లో పోటీ పడుతుంటారంటగా. నీకు గొంతు లేదు, గాడిద గొంతు కంటే హీనం. పాస్టర్ గారు మాకెందుకు ఎత్తాడులే పాట, ఇచ్చే వాళ్ళకే ఎత్తాడు పాట. నీకు పాట ఇచ్చాడు. అంటే ఊరు వినాలి, ఆడ జనం ఉండాలా, పోవాలా, నీకు కాస్త జ్ఞానం ఉండాలి కదా. ఎవరి పని నీకు ఇచ్చిన వరం ఒకటి ఉంది. ఆ వరాన్ని కదా నువ్వు వాడాలి. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు నేను సాయంత్రం మీ అందరికి అన్నం వండి పెడతాను, కూర వండుతాను, తింటారా? మొత్తం డబ్బాలు పెట్టుకొని పరిగెత్తాలి బిడ్డలారా. ఆయన ఎవరో ఒక ఆయన వంట మాస్టర్ ఉంటాడు, ఆయనకు ఒకటి ఆయనతో వండించుకొని తినాలా. ఒకటి పెంచడం ఒకటి చేర్చి ఎలా? మీకు అర్థమవుతుంది అబ్బాయి? స్తోత్రం చెప్పగలరా? ఒక్కొక్క ఆమె వచ్చి పాటగారండి మా అబ్బాయి వాక్యం చెబుదామని అసలు తెగ సంబరపడుతున్నాడు అండి. ఓ రోజు వాక్యానికి ఇవ్వండి. నీకు బుర్ర పని చేస్తుందా? ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా నీకు ఆపరేషన్ చేయాలని తెగ సంబరపడుతున్నాడు అంట. ఫస్ట్ చెప్పుకోరాదు. అర్థం కాదా? ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గారు, మీ ఊళ్ళో ఉన్న డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాలి అసలు ఉచితంగా, చేర్చుకోరాదు. సావనన్నా చస్తావుగా నేను చేతిలో నువ్వు ఆపరేషన్ చేర్చుకుంటావా? మరి అతను కూడా ఉపలాట పడుతున్నాడు జనాన్ని చంపడు. ఆయనకి ఏదో ఇచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాడు, జ్వరానికో బొరానికో తలనొప్పికో ఇచ్చాడు, స్థితి అయింది. అంతేగాని ఆయన కూడా నాకు ఆపరేషన్ చేయాలని ఉందంటే నువ్వు ఉపలాట పడితే కుదిరిద్దా? ఎవరి పని వారు చేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా చెప్పగలను. అందుకు ఆ కుటుంబాన్ని శ్రమకు అప్పగిస్తే వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం వచ్చి ఎవరి పని వాళ్ళు చేశారు. సూపరు. ఇల్లు అత్తరవాసనతో నిండిపోయింది. కొట్టు చప్పట్లు ఒకసారి. నీ పట్ల నువ్వు పరిచర్య చేస్తే సూపర్గా చేస్తావు. సాంబారు బలి పెడతా ఉంటా నువ్వు పెట్టవా? ఆ టాలెంట్ చర్చిలో ఉపయోగించవచ్చుగా. పట్ల బలే పరుస్తూ ఉంటా, అసలు చర్చి బలే గడుగుతూ ఉంటా. నువ్వు బాత్రూమ్ గడిగితే తల మెరుస్తూ ఉంటుందంట. మైకు బలే పెడతా ఉంటా కదరా అబ్బాయి. దేవుని పని చెయ్యండి, మార్చ పని చెయ్యండి. నువ్వు పాట పాడితే చప్పట్లు కొడితే సరిగ్గా భలే ఉంటుందంట. నువ్వు సువార్త భలే చెప్పగలవంట. ఇవన్నీ వాడండి నీ వరాలు. అవి వాడకుండా కుక్క పెత్తనం గాడిద పెత్తనం కుక్కలు చేసినప్పుడు చేసినట్లు తన్నులు తినకుండా
దేవుని పని చేయండి. ఇప్పుడు ఈ ఇల్లు సూపర్ ఆశీర్వాదములతో అత్తరవాసనతో నిండడానికి కారణం ఏంటంటే శ్రమ తర్వాత ఎవరి పని వారు చేయడం మొదలుపెట్టారు. క్రమం వచ్చింది, అక్కడ క్రమశిక్షణ నేర్చుకున్నారు. ఫస్ట్ లోకములో కూర్చోవలసినడు ఎక్కడ కూర్చున్నాడు? ఈ శ్రమ తర్వాత దేవునితో కూర్చున్నాడు. ఆయన ప్రణాళిక అక్కడ నెరవేర్చబడింది. యేసు ప్రభువు నమ్ముకున్న కుటుంబీకులు తన్నుకోవడం, దెబ్బలాడుకోవడం, నానా విధాలైన సమాధానం లేనటువంటి కుటుంబానికి సమాధానం, ఆశీర్వాదం, అత్తరవాసనతో నింపబడడానికి కారణం ఏంటంటే శ్రమ తర్వాత ఎవరి పని వాళ్ళు చేశారు. 3 ఒకే ఒక్క మాట చదివిచ్చేసి ముగించేస్తాను. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? అబ్బాయి 10వ. కాబట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. కొట్టాలి చప్పట్లు ఒకసారి. యూదులు అంత అడ్డగోలుగా యేసును నమ్మడానికి ఇష్టపడరు. ఈ కుటుంబంలో జరిగిన కార్యాన్ని బట్టి వారి మతాన్ని విడిచి, వారి ఆచారాలు విడిచి, వారి ధర్మశాస్త్రాన్ని విడిచి ఎవరి యందు విశ్వాసం ఉంచారు? యేసునందు విశ్వాసం ఉంచారు. యేసు దగ్గరికి వాళ్ళు రావడానికి ముఖ్య కారణమైన కుటుంబం ఏది? లాజరు కుటుంబం. అంతకుముందు ఈ కుటుంబాన్ని చూసి ఎవడు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మనోడు యేసు నమ్ముకున్నాడు కానీ ప్యాకెట్లో తిరుగుతాడు, యేసు నమ్ముకున్నాడు కానీ దరిద్రుడే తిరుగుతుంటాడు లోకంలో. ఈ పేరు పెట్టుకుందేమో యేసు పేరు, అర్థమవుతుందా? వాడి బ్రతుకేమో సాతాను గడి బ్రతుకు. అందుకని వీరు బ్రతుకులే బాగలేవు, మేమేం వచ్చామని అనుకునేవారు. ఒకప్పుడు ఎకచెల్లెలకే సమాధానం లేదు, మేమేమి వచ్చాము ఆ చర్చికి అనుకునేవారు. ఎప్పుడైతే ఈ కుటుంబం క్రమపరచబడి లాజరు మారు మనసు పొందాడో, ఈ కుటుంబాన్ని చూసినటువంటి యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచి తండోపతండములుగా ప్రభు దగ్గరికి వచ్చేసారట. చప్పట్లు కొట్టగలరా? నా బాధ అర్థమైందా మీకు? ఇది చెప్తే మీకు అర్థం కాదు. ఎలాంటి మీకు ఏమెక్కితే చెప్పనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను వచ్చేటప్పుడు నాకు దర్శనం వచ్చింది. మీ గ్రామం మీద ఆకాశము తెరవబడి విస్తారమైన దీవెనలు కురిసినట్టు నాకు కల వచ్చింది. అనగానే అని ఎగురుతారు. నాకు తెలుసు ఆ విషయం. ఆ ఎగురు లాపి సత్యాన్ని గ్రహించి సత్యవాక్యానికి లోబడండి, అప్పుడు దీవించబడతారు. స్తోత్రం చెప్పాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే అర్థమవుతుంది. నీ ఇంట్లో లంకి బిందెలు దొరకవు, గుర్తుపెట్టుకో. వెళ్ళేటప్పుడు ఎక్కడ లాడర్ టికెట్ దొరకదు. అతిగా పోయి నాశనం అవ్వకండి. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒకవేళ నువ్వు పొలం వేసేవాడివైతే నీ పొలం పంటను దీవిస్తాడు. ఒకవేళ నువ్వు కూలి పని చేసుకునేవాడివైతే నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి దేవుడు దీవిస్తాడు. నీ సొమ్ము వడ్డీలకో హాస్పిటల్కి వెళ్లకుండా కాపాడుతాడు దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడే తప్ప ప్రత్యేకంగా ఆకాశములు తెరచి లేదంటే భూమిలో నుంచి వచ్చి నీ ఇంట్లో పడవు అనగానే కట్ల వాళ్ళవు. ఎక్కడన్నా వాళ్ళు కష్టపడాలి కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి హెచ్చిస్తాడు. నువ్వు కష్టపడుతున్నావు కదా, నీ పిల్లలు నీ కన్నులు ఎదుట గొప్పగా దీవించబడతారు. వారిని చదివించుకున్నప్పుడు వాడి స్కూల్కి పంపించకుండా, కాలేజీకి పంపించకుండా గారాబం చేసామనుకో, నీలాగే పోతాడు వాడు కూడా. అర్థమవుతుందా? వాడిని చదివించు, భయభక్తుల్లో పెంచు. నీతోనే నీ శ్రమలన్నీ పోతాయి, నీ పిల్లల స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. మరి వాడు ఇంత లేడు అప్పుడే అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడేమో చూడు, ఏమనుకోమాక. ఇంత లేడు వాడు, అంతా గోడ తాటికెళ్ళి సిగరెట్ తాగి వస్తున్నాడు చూసుకో. అర్థమవుతుందా? అసలు వాడి క్రాప్ కూడా క్రమపరచు. ఒకడు ఏడా దువ్వి తోటం కాదంటే అదేంట్రా, గుండు చేసుకొని ఇటు గుండు చేసి ఏడు పెద్ద కొబ్బరి పెట్టి, అర్థమవుతుందా? వాడు ఈ రకరకాల చినిగిపోయిన బట్టలన్నీ వేసేసుకొని
పెద్ద హీరోలా ఎరగదేస్తుంటాడే, ఫ్లెక్సీల మీద కనపడుతుంటాడే అని క్రమపరుచుకొని చర్చికి తీసుకెళ్ళి అప్పుడు నీ స్థితి, నీ దగ్గర నుంచి వాడి స్థితి మారిపోయింది. ఒక పద్ధతి నేర్పించండి. పిల్లలకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి, పెద్దవాడైన అందులో నుండి తొలగిపోడు. ఆడపిల్లల విషయంలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏంటి ఈ టైం ఏంటి, దాన్ని కొట్టు దగ్గరికి పంపించాం, ఏంటి ఈ టైం దాకా ఉంది, అబ్జర్వేషన్ చేయకుండా ఉండకండి. దాని సెల్ ఫోన్ ఏంటి, ఏం ఆడుతుంది, సెల్ ఫోన్లో ఏం మెసేజ్లు పెడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, అబ్జర్వేషన్. చదువు లేదు, పాటర్ గారండి, అదే కొంపారిసేది. అర్థమవుతుందా? అది చిన్న పిల్లని విడిచిపెట్టమాకండి, నీ జీవితం అక్కడే పాడవుతుంది. మీరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారిని క్రమంగా పెంచండి, అక్కడ నుండి వారి స్థితి మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. మనకొచ్చిన రాతలు మన పిల్లలకు రాకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు? ఓకే, కోరుకుంటున్నారా? నువ్వు పొలం వెళ్ళి రాత్రి మొదలు కష్టపడుతున్నావా? నీ పిల్లలు ఉద్యోగం చేయుదురుగాక, నీ పిల్లలు ఏసీలో పని చేయుదురుగాక. ఆమెను చెప్పారా? చెప్పాలంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచాలి కదా. హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి. మా నాన్న స్థితిగతులు వేరు, మా స్థితిగతులు వేరు. మా నాన్న చదువుకోకపోవచ్చు, కష్టజీవి, కానీ క్రమంగా పెంచాలనే ఆలోచన మాత్రం మా నాన్నకుంది. ఒకే ఒకసారి నేను బీడి తాగాను, ఎప్పటికీ ఆ దెబ్బలు గుర్తున్నాయి.